హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు సమాజంలో జరిగిన ముచ్చట్లు కొన్ని చెప్పుకుందామండి. ఎట్లుంటాయి ఆ ముచ్చట్లు అంటే, ఇక పచ్చిపి పక్కన పెట్టుకొని ఒటిపి కొయ్యకు అన్నట్టే ఉంటారు జనాలు. ఎట్లనంటే ఇప్పుడు ఏది మాట్లాడినా ఎవరిదైనా పక్కన ఏదైనా జరుగుతుందంటే అన్నం తినేది విడిచిపెట్టి స్నానం చేసేది వదిలిపెట్టి మొగనికి తిండి పెడుతున్నా ఆడెత్తేసి ఉరికొచ్చి గోడ ఎక్కి చూడాల్సిందే వాళ్ళ ముచ్చట. వాళ్ళ ఇంట్లో కొట్టుకుర్రా సంపుకుర్రా ఏం చేసి ఎందుకండి మనకు అవన్నీ? వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి. వాళ్ళ గురించి అనుకోవడం ఎందుకు, చెప్పుకోవడం. మన ఇంట్లో ఎన్నో విషయాలు జరుగుతాయి, అవన్నీ పక్కకు తీసి మూట కట్టి పెడతాం. పక్కోని ఇంట్లో ఏమన్నా జరగంగానే నీ అమ్మ ముచ్చట ఇక బజార్ మొత్తం ఇల్లు తిరగాలి, చెప్పాలి. అందరు అమ్మలక్కలు ఒక దగ్గర కలవాలి, చెప్పుకోవాలి. ఫంక్షన్లో కలవాలి, నలుగురు ఒక దగ్గర ఉంటారు, ఆ ముచ్చట చెప్పుకోవాలి. ఆ ముచ్చట ఎన్ని రోజులు చెప్పుకుంటారు? 4 రోజులు చెప్పుకుంటారు. 4 రోజుల తర్వాత 5వ రోజు మళ్ళీ ఇంకా కొత్త ముచ్చట దేవులాడుకోవాలి. వాళ్ళు తప్పదిగా. మళ్ళీ ఇక ఆ ముచ్చట పాతగా అయిపోయింది. జనాలు అట్లా ఉర్రు. ఏదైనా మనం ఒకడు తినో సంపాదించుకొని పక్కకు పెట్టుకుంటే ఆడు పిసినారోడు, ఆడు తిండి తినడు, ఆయనకి తినే అదృష్టం లేదని ఎక్కిరిస్తారు. వాడు ఎంత కష్టపడి సంపాదించుకుండో ఆ పైసలు ఖర్చు పెడితే మళ్ళీ నాకు ముందర భవిష్యత్తు ఎట్లా అని ఆడ ఆలోచిస్తాడు. వాని గురించి నెగిటివ్గా వీళ్ళు ఇట్లా ఆలోచిస్తాడు. పక్కింటావా చీర కొనుక్కుంటే దానికి సోకులు ఎక్కువైనాయి అమ్మా. ఆస్తులు లేకున్నా కానీ చీరలు కావాలి. ఇంట్లో సామాన్ లేకున్నా కానీ చీరలు 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 కొంటుంది. ఇంట్లో సామానే చక్కగా లేదు, మరి ఆ చీరలు కొనే బదులు సామాన్ తెచ్చుకుంటేంది? అట్లా అంటారు. ఎప్పుడో ఒక చీర తెచ్చుకున్నా. ఇక చూడు అట్లా ఉంది జనాలు. ఆల సొమ్మాలు ఖర్చు పెట్టుకొని తిన్నా తిండి పోతుంది అంటారు. ఇక ఫంక్షన్లకు పోదామంటే ప్రాణం వణుకుతుందండి. పోయినప్పుడల్లా ఓ చీర కట్టుకురావాలంటారు. ఇది మననే కట్టివి కదా, మళ్ళా గా ఫంక్షన్లో కట్టివా, మళ్ళీ కట్టుకొచ్చినావు ఎప్పుడు గదే చీర కడుతుంది అంటారు. చీరలు కొంటే ఒక బాధ, కొనుక్కుంటే ఒక బాధ. లేనమ్మ ఏ బాధలైనా పడుతుంది. ఏమో లేక లేక ఒక చెవుకమ్మ చేయించుకుంటుంది లేనమ్మ. దగ్గర పైసలు ఉండి చేయించుకున్నా అదే 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కొచ్చుకున్నట్టుంది అంట. లేనమ్మ బంగారం పెట్టినా కానీ ఉట్టిదే. ఉన్నమ్మ చెవులకి ఇంత తెలుపు పెట్టి 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకున్నా కానీ బంగారువా ఎప్పుడు చేయించుకున్నావు అని అడుగుతారు. ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడ మల్లయ్య అని సామెత ప్రకారం చేస్తారు జనాలు. అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడతారు, అవసరం తీరినాక ఇంకొక రకంగా మాట్లాడతారు. 10 రూపాయలు అప్పియమని వస్తాడు, తీసుకుంటాడు, పోతాడు. ఆ 10 రూపాయలు అడుక్కోవడానికి మనము వాని చుట్టూ తిరగాల్సిందే. ఇక చీమల తుక్కు తిరిగినట్టు తిరగాలి మనం. మనిషిని లెక్కే చేయడు. మరి మన అవసరానికి ఇచ్చిండు, మళ్ళీ ఆయన పైసలు ఆయనకి ఇద్దామనే ఆలోచన ఉండదు ఈ జనాలకు. అట్లా మోసపోయి ఆగమైన వాళ్ళు చాలామంది. పైసలు ఉంటే గుంత తోడి గుంతలు వేసుకోవాలి కానీ ఇంకొకరు మనిషికి మాత్రం ఇవ్వద్దండి. పైసలు ఇచ్చి మనం పాపం కొనుక్కోవాలి. చుట్టాలకైనా, పక్కనోళ్ళకైనా, ఫ్రెండ్ సర్కిల్లనైనా. ఇంతవరకు ఇచ్చి బాగుపడ్డోళ్ళు ఎవరు లేరండి. అక్కల జనలకైనా, అన్నదమ్ముళ్ళకైనా పైసలు ఇచ్చి పంచాయతీ పెట్టుకున్న వాళ్ళే ఉండరు. ఫ్రెండ్స్కి ఇచ్చి పంచాయతీ పెట్టుకున్న వాళ్ళే ఉండరు. పక్కోనికి ఇచ్చి పంచాయతీ పెట్టుకున్న వాళ్ళే ఉండరు. ఇక ఎవరికి ఇచ్చుకుంటాము? ఎవరికి ఇవ్వనవసరం. మనం ఇచ్చినామంటే కట్నం వేసినట్టే. ఇక మనకు రావా పైసలు? మన పైసలు మనం భద్రంగా ఉంచుకోవాలి. అర్థమైందా అండి? పైసలు ఉంటే అంతే, ఇంట్లో దాచిపెట్టుకోవాలి కానీ జనాల దగ్గర దాచిపెట్టొద్దండి. ఈమె ఈ డ్రెస్ వేసుకుంది, ఈమెకేమో సోకేమో లెస్ ఎక్కువైంది అంటే వాళ్ళ పిల్ల ఏ డ్రెస్ వేసుకుంటే వీళ్ళకి ఏందండి? దాని ఆనందం కోసం అది వేసుకుంటుంది, అది ఆడిపోసుకోవాల్సిందే. మంచిగా గనుక చైర్లు వేసుకొని కూర్చుంటారు, ఇట్లా కామెంట్ చేస్తుంటారు జనాలు. ఈ అత్తగోడలు పంచాయతీ ఓ వాళ్ళ గోలైతుంది. అత్తగోడలు పడతలేదు. ఫోన్లు చేసి మరీ చెప్పుకుంటారు. అత్తగోడలకు గొడవ అమ్మకు బిడ్డకే గొడవలు అవుతున్నాయి. అత్తగోడలకి ఎందుకు కాదండి? అవుతుంది. వాళ్ళే అనుకుంటారు, వాళ్ళే దగ్గర అవుతుంది. వీళ్ళేమన్నా పెడతారా అండి? వాళ్ళకు పెట్టరు కదా. ఏదో బిజినెస్ చేసి ఓ 4 లక్షలు సంపాదించుకొని పేదోనికి అదృష్టం మళ్ళీంది అనుకోండి, ఓ 10 పైసలు వామ్మో ఈడు ఎక్కడి నుంచి రావచ్చు? ఓ ఇల్లు వచ్చి ఓ ఇల్లు మీద పడితే తప్ప పైసలు రావు. ఇంకెవరు ఆస్తి రావచ్చు? వీడు ఎట్లా సంపాదించుకోండి ఆస్తి అంతా? ఏం చేయొచ్చుడు అని పిల్లమేం చేస్తుంది, ఆడేం చేస్తుండు? నిన్న మననైతే ఏమైనా కూటికే గతి లేదానికి.
ఇప్పుడేంది ఇంత మంచిగా బండి వేసుకొని తిరుగుతుండో ఇట్లా కామెంట్ చేస్తారండి. ఇవన్నీ మానుకుంటే తప్ప జనాలు ఎవరు బాగుపడరు. మనకు మనమే శత్రువులం అండి, మనకు మనమే శత్రువులు. మంచిగా బతికితే ఓర్వరు. సమాజంలో అట్లా కుళ్ళు తయారయ్యిందండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి, ఇంతేనండి.